ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ పీరియడ్లో పెళ్ళైన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్కే విడాకులు తీసుకొని చాలామంది విడిపోతున్నారు. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఈవెన్ పబ్లిక్ లైఫ్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు ఇంత తక్కువ పీరియడ్లో వీళ్ళకి అండర్స్టాండింగ్ లోపమా, లేకపోతే ఇంకేమైనా లైక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడుతున్నాం. మనతో పాటు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. బేసికలీ ఇంత షార్ట్ పీరియడ్లో అంటే ప్రేమించుకున్నప్పుడు చాలా రోజులు ప్రేమించుకుంటారు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ స్కూల్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. పెళ్ళయ్యాక మాత్రం ఎందుకు 1-2 ఇయర్స్ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోతుంటారు? సో జనరల్గా ఏమవుతుందంటే పెళ్ళైన వెంటనే విదిన్ 1 to 2 ఇయర్స్ డివోర్సెస్ హై ఉంటాయి. జనరల్గా మనం డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ చూస్తే 1 to 2 ఇయర్స్ ఇస్ ద హైయెస్ట్. దాని తర్వాత డైరెక్ట్ 5 to 8 ఇయర్స్ మధ్యలో అవుతాయి డివోర్సెస్. అండ్ ద రీజన్ మోస్ట్ కామన్లీ ఈజ్కి ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ అయ్యి ఆ ఫ్యాంటసీ బ్రేక్ అయిపోతుంది. సో పెళ్ళైన ఇమీడియట్గా ఎందుకు డివోర్స్లు అవుతాయి అంటే మోస్ట్లీ ఈ పీపుల్ పెళ్ళిని ఒక ఫ్యాంటసీ లాగా చూస్తారు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు మ్యారేజ్లోకి. ఇంకా మీట్ అవనప్పుడు జనరల్గా డివోర్సెస్ అవుతాయి. సో ఈచ్ పార్ట్నర్కి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ మ్యారేజ్ నుంచి కావాల్సింది ఉంటుంది. అండ్ అది మిస్ మ్యాచ్ అయినప్పుడు బిట్వీన్ పార్ట్నర్స్ అది ఒక రిలేషన్. ఎక్స్పెక్టేషన్స్ ఇన్ సెన్స్ ఫైనాన్షియల్గానా, లేకపోతే ఇట్ కుడ్ బి మెనీ థింగ్స్. సో మెంటల్లీ సంథింగ్ కారణాలు అంటే when we talk about marriage, ఈచ్ పార్ట్నర్కి కొన్ని ఉంటాయి. సో that could be financial, that could be social, that could be emotional expectations, right? Most of the times generally ఏమవుతుందంటే మన దగ్గర వచ్చే కేసెస్లో rather than in fact మనం అనుకుంటాం చీటింగ్, ఇన్ఫిడెలిటీ అనే కారణాలని, బట్ మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, మిస్అండర్స్టాండింగ్స్. నాట్ నెసెసరీ దట్ లవ్ ఇజంట్ దేర్, బట్ ఇన్ జనరల్ ఆ కమ్యూనికేషను వేరే పర్సన్కి రావట్లేదు, రైట్? ఈచ్ పర్సన్స్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసే లాంగ్వేజ్ వేరే ఉంటుంది, అబ్బాయిలు చూపించే విధానం వేరే ఉంటుంది, అండ్ వైస్ వర్సా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఇమోషనల్ అన్అవైలబిలిటీ ఇస్ ద హైయెస్ట్ కాజ్, రైట్? సో ఇంటిమసీ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ ఇంటిమసీ బట్ ఇమోషనల్ ఇంటిమసీ. నాకు టైం ఇవ్వటము, ఒక పర్సన్తో కలిసి స్పెండ్ చేయటము, రైట్, మాట్లాడటము, that just connecting on the weekends. Busy పెళ్ళైనాక ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అండ్ దెన్ ఫ్యామిలీ జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వస్తాయి, రైట్? అండ్ దెన్ మ్యారేజ్ అయినాక పిల్లలు, ఇవన్నీ కూడా పాసిబిలిటీ ఉంటుంది. 1 to 2 ఇయర్స్లో కూడా ప్రెగ్నెంట్ అయిపోయి, రైట్? అండ్ దెన్ సో జనరలీ ద మిత్ ఇస్ బ్రోకెన్, right? And most people ki oka wrong view of happiness untundi. They expect their partner to make them happy, but it doesn't happen that way. Happiness anedi mana lopal nunchi ravali, vere valli nunchi expect cheyatamu is a wrong construct actually. సో ఏమవుతుందంటే దట్ ఎమోషనల్ అన్అవైలబిలిటీ వల్ల కూడా చాలామంది డివోర్సెస్ తీసుకుంటారు. దే కెన్ అండర్స్టాండ్ కదా. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ ఇది, నాకు టైం కావాలి అంటే అఫ్ కోర్స్ హీఈస్ వెరీ బిజీ. సమ్ పీపుల్ దే డూ బిజినెస్ అండ్ ఆల్. కొంతమంది ఇంకేదో ప్రొఫెషన్లో ఉంటారు. నిజంగా వాళ్ళు రాలేరని మనకు తెలిసినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా. అంటే ఇట్ డిపెండ్స్, రైట్? సో అగైన్ ఒక పర్సన్కి వచ్చే థాట్స్ మీద డిపెండ్ అవుతుంది, రైట్? అంటే బేసిక్గా ఇప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ లేనప్పుడు, అంటే మనకు తెలుసు హీఈస్ వెరీ బిజీ, హీ కాంట్ మేక్ హిస్ టైమ్ అని తెలుసు, లేదా హీ ఆర్ షీ వాట్ ఎవర్, చాయిస్ లేనప్పుడు కూడా వాళ్ళు వెన్ దే కాంట్ మేక్ ఇట్ అయినా సరే మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా. It depends again. So each partner ki koni goals untai, koni aims untai, koni values untai. So one partner may say naaku life spend cheyalani undi, my goal is not only to weekend okkate enjoy cheyatam kaadu, Sundays are not the only time we live life, every day we should be spending time together, only Sunday kaadani, right? So working too much is also a very common cause for divorce.
right? But and more than that, it's about ఒక పర్సన్స్ అండర్స్టాండింగ్. సో మనలో ఈచ్ పర్సన్కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కోర్ ఇష్యూస్ ఉంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వేరే వాళ్ళ యాక్షన్స్ కంటే ఇట్స్ ద ఓన్ థాట్స్ ఇన్ అవర్ మైండ్, దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ సే వన్ లేడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్ హస్బెండ్ somewhere, right, in a bus stop. She's waiting for him to pick her up, okay? And ఆయన రాపోయినప్పుడు చాలా so what kind of reaction అమ్మాయికి రావచ్చు, right, if he doesn't come in time? So the reactions are quite variable. ఒక అమ్మాయి చెప్పొచ్చు, he's always late, he doesn't love me, he doesn't care about me, that's why he hasn't come on. You can also understand the situation కదా, and I mean late in sense, in case sometime ఒక చిన్న వర్క్ ఎక్స్టెన్షన్ ఉండొచ్చు, లేదా ఆన్ ద వే మనకి ఏమైనా ఇబ్బంది అయ్యి ట్రాఫిక్ ఉండొచ్చు. You're absolutely right. Why can't they understand? So why can't they understand అంటే again it's about that person's own underlying thoughts. ఆవిడ మైండ్లో ఆ మూమెంట్లో ఇమ్మీడియట్ నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఆ ఇమ్మీడియట్ నెగిటివ్ థాట్స్లో నేను అనుకుంది అంతా కరెక్టే, ఇన్ని రోజులు నాకు ఒక అండర్లైన్ డౌట్ ఉంది, అది కరెక్టే, హీ డజంట్ కేర్ అబౌట్ మీ, హీ డజంట్ లవ్ మీ. నిజంగా ఉండుంటే హీ వుడ్ హ్యావ్ ఫౌండ్ ఎనీ వే టు గెట్ హియర్. వేరే థింగ్స్కి అయితే హీ మేనేజెస్ టు గివ్ టైమ్, బట్ నాకు అసలు టైం ఉండదు, వాళ్ళ ఫ్యామిలీకి అసలు టైం. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్. ఐ అండర్స్టాండ్. ఇక్కడ ఏముంటుందంటే బేసిక్లీ వేరే వాళ్ళకి టైం ఇస్తారు అంటే, ఇప్పుడు ఆఫీస్ నైట్ 12 o'clockకి లేచి కూడా టాస్క్ కంప్లీట్ చేస్తారు ల్యాప్టాప్ ఆన్ చేసి. సమ్ టైమ్స్ ఇఫ్ దే గెట్ ఎనీ కాల్, సడన్గా ఫోన్ వచ్చి ఒక నిమిషం ఇట్లా రండి, ఇట్లా ఇది చేయండి అంటే దే విల్ గో అర్జెంట్లీ. బికాస్ అక్కడ వాళ్ళకు భయం ఉంటుంది, ఐఎమ్ వర్కింగ్ దేర్, సో ఐ హ్యావ్ టు గివ్ మై అటెన్షన్. ఇక్కడ నా పార్ట్నరే కదా, నన్ను అర్థం చేసుకుంటుంది అని వీళ్ళు అనుకుంటారు, బట్ దే వోంట్ అండర్స్టాండ్. Yeah, so that's true, but taking for granted your own partner also ఎన్ని రోజులు వర్క్ అవుతుంది, రైట్? అండ్ దెన్ అగైన్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏం థాట్స్ వస్తాయి, లైక్ యూ సెడ్ ఎర్లియర్, ఇనిషియల్ రిలేషన్షిప్ స్టేట్లో హనీమూన్ పీరియడ్లో ఎక్కువ టైం ఇస్తాం, ఎక్కువ కేర్ ఇస్తాం. సడన్గా మ్యారేజ్ తర్వాత తగినప్పుడు హీ డజంట్ లవ్ మీ ఎనీమోర్ అని థాట్స్ వస్తాయి. లేకపోతే అబ్బాయికి కూడా షీ డజంట్ కేర్ అబౌట్ మీ, right? And then obviously in marriage tarvata మన Indian society lo it's not just about them too, right? Families are involved, so both too many people are in the relationship always. Abbai side family, ammai side family, both have to manage the families also along with each other, right? Holidays aithe evar దగ్గర spend చేద్దాం, ఇక్కడ so all sorts of ఉంటాయి. అండ్ ఇందాక మీరు అన్నట్టు షార్ట్ పీరియడ్ అంటే 1 to 2 years, లాంగ్ పీరియడ్ 5 to 8 years అవుతాయి అన్నారు కదా. దీంట్లో ఏముందంటే ఆ 5 to 8 years అనేవి అరేంజ్డ్ మ్యారేజ్లో అవుతాయి, 1 to 2 years లవ్ మ్యారేజ్లో అవుతున్నాయి. అంటే ఆల్రెడీ వీళ్ళు లవ్కి 2-3 years స్పెండ్ చేస్తున్నారు కదా. సో వెన్ యూ కమ్ టు దేర్, ఇది 5-8 years, అది కూడా 5 to 8 years అయిపోతుంది బ్యాలెన్స్. నాట్ ట్రూ యాక్చువల్లీ. స్టాటిస్టిక్స్ అకార్డింగ్ దట్ ఈస్ నాట్, మనం ఈక్వేట్ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ as love marriages are ఎక్కువ సక్సెస్ఫుల్ or arranged marriages are ఎక్కువ సక్సెస్ఫుల్. The statistics మన ఇండియాలో is a bit flawed. To be honest, whole world తో కంపేర్ చేస్తే we still have the lowest divorce rate, 1%, which makes us the highest successful marriages అని. But అట్లా చూస్తే when we look at the depression scale, India is the most depressed country in the world కూడా వస్తాయి statistics. So what this shows is there's a lot of stigma regarding marriage and divorce. Generally what happens, our thinking is 5 to 8 years lo enduka divorces avutayi ante, so what happens aa time ki pillalu vastaru and you're well settled into the marriage, but at that time you suddenly realize నేను చేసే జాబ్ నాకు నచ్చట్లేదు, నేను చేసే లైఫ్ నాకు నచ్చట్లేదు, నాకు ఇదంతా బాగోలేదు. అండ్ ఆ టైంలో ఆ పర్సనల్ క్రైసిస్తో పాటు పీపుల్ స్టార్ట్ మేకింగ్ సడన్ చేంజెస్. Generally long term lo once, and it depends, right? It depends on society also. It depends. This is what the statistics we're talking about, increasing trends is mostly in urban cities. So mano Mumbai aina, Delhi aina, Hyderabad aina, these are the urban cities, but most places lo inka that stigma is very high. And one more thing, basically ఇప్పుడు ప్రజెంట్ ఈ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయిన తర్వాత, బికాస్ ఎవ్రీబడి ఆర్ యాక్టివ్ ఇన్ దర్ సోషల్ అకౌంట్స్. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎలా హింట్స్ ఇస్తున్నారంటే, బిఫోర్ బ్రేకప్ ఫస్ట్ వాళ్ళ ఫొటోస్ అన్నీ డిలీట్ చేయడం, నువ్వు డిలీట్ చేసాను తను డిలీట్ చేయడం, నేమ్స్ చేంజ్ చేసుకోవడం. అంటే దే ఆర్ గివింగ్ ఇండికేషన్ టు పబ్లిక్ దట్ వీఆర్ గోయింగ్ టు
బీ సెపరేటెడ్. ఆ తర్వాత వీళ్ళని రెచ్చగొడుతూ వీళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు. అంటే ఈవిడ ఇంకెవరితోనో బాయ్ ఫ్రెండ్తో కలిపి ఫొటోస్ పెట్టుకోవడం, అతను ఇంకొకరితో ఫోటో పెట్టడం. దే ఆర్ అటాకింగ్ ఈచ్ అదర్. ఇదెందుకు మళ్ళీ ఆ రివెంజ్ ఎందుకు వస్తుంది? ఎనీవే యూ పీపుల్ ఆర్ సెపరేటెడ్. సో జనరలీ డివోర్స్ కూడా స్టేజెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ద ఫైవ్ స్టేజెస్. It's very similar to the stages of grief. So ఒకటేమో ఫస్ట్ డినయల్ అని ఉంటుంది. ఫస్ట్ యాక్సెప్ట్ చేయము కి ద రిలేషన్షిప్ మే బీ ఫెయిలింగ్ అని. తర్వాత డినయల్ తర్వాత యాంగర్ వస్తుంది. అండ్ ద థింగ్స్ దట్ యూర్ టాకింగ్ అబౌట్ ఇస్ ప్రాబబ్లీ దట్ టైంలో. సో యాంగర్, కోపం, అబ్సల్యూట్లీ అన్విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆ టైంలో. తర్వాత బార్గెనింగ్ వస్తుంది. ఐదర్ వన్ పార్ట్నర్ అవుట్ ఆఫ్ ద టూ, ఒక్క పార్ట్నరు దే ప్రామిస్కి నేను మారుతాను, నేను చేంజ్ అవుతాను, ఇక నుంచి ఇట్లా ఉండదు, లెట్స్ ట్రై అగైన్ అని ఉంటుంది. తర్వాత ఫైనలీ డిప్రెషన్ వస్తుంది. కి ఇన్ఎవిటబిలిటీ, ఇదేం మారబోట్లేదు, ఏం చేంజెస్ ఉండబోట్లేదు. అండ్ దిస్ కెన్ లాస్ట్ అ బిట్ లాంగర్, డిప్రెషన్ ఫేస్. అండ్ ఫైనలీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో టేకింగ్ పిక్చర్స్ విత్ న్యూ పీపుల్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ ప్రాబబ్లీ యాంగర్ ఫేజ్లో. దానికి ఎంత రియాలిటీ, మేబీ లైక్ అ రీబౌండ్ ఆర్ సంథింగ్, బట్ దాంట్లో ఎంత సబ్స్టాన్షియలిటీ ఉందో మనకి తెలియదు. సో అండ్ ఇంకొంతమంది ఇది ఎలా ఉందంటే, మనకి చట్టం వచ్చింది ఇట్లా విడిపోయిన తర్వాత ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి. సో భరణం కోసం విడాకులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ దే ఆర్ అటాకింగ్ హస్బెండ్ లైక్ ఇతను సెక్షువల్గా పనికిరాడు, అండ్ ఇతను ఫైనాన్షియల్గా నాకు పనికిరాడు, అండ్ ఇతను సమ్ అదర్ థింగ్, ఇతనికి వేరే మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఇట్లా సపరేట్గా వాళ్ళని నిందిస్తూ ఉంటారు. ఈవెన్ దే ఆర్ ఆల్సో, మా ఆవిడ మంచిది కాదు, వాళ్ళు ఇట్లా ఉంది, బాయ్ ఫ్రెండ్స్తో వెళ్తుంది, ఇట్లా ఏదో చేసేసుకొని విడిపోయిన తర్వాత అమౌంట్ కోసం కూడా కొంతమంది విడిపోతున్నారు. దట్ ఈస్ వెరీ ట్రూ. అండ్ మన ఇండియాలో దిస్ ఈజ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ కల్చర్లో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి కేసెస్ మేము ఎప్పుడు చూస్తామంటే when both families are involved. సో families ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ ఏది అన్ఫార్చునేట్లీ రాంగ్ కేసెస్ పెడతారు. బట్ రీసెంట్లీ ద ఇండియన్ గవర్నమెంట్ ఆ లా కూడా తీసేశారు. ఎర్లియర్ ఒక అమ్మాయి ఒక కేసు వేస్తే హస్బెండ్ మీద whole family would be booked, but that law has now been abolished, thankfully. So itla wrongful cases generalga taggipoyinayi. Oftentimes lawyers kuda sometimes, not to say anything about law profession, but sometimes వాళ్ళు ఇచ్చే అడ్వైజ్, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ అడ్వైజ్ వల్ల కూడా ఇట్లాంటి స్టెప్స్ అవుతాయి. సో జనరల్గా కపుల్ ఇఫ్ amicably divorce తీసుకోవటము, especially when children are involved, is what is preferred. Generalga court kuda is very friendly regarding this. The judges are very friendly. They talk to the victim, to the both partners themselves. And oka court appointed psychiatrist, counselor kuda offer chestaru generalga, right, to help them cope with it. But then at the end of the day, families valla, family issues valla yani అవుతాయి. ఇందాక మీరు అన్నట్టు వెన్ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని, ఇక్కడ ఎట్లుంటాయంటే టూ వేస్లో వాళ్ళు కరెక్టే వీళ్ళు కరెక్టే అన్నట్టు ఉంటుంది. బట్ పీపుల్ సపరేట్ అవుతారు. ఈ అమ్మాయి అక్కడికి వెళ్తుంది, బట్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా అండర్ హర్ మదర్ సూపర్విజన్లోనే తన కాపురం అంతా నడుస్తూ ఉంటుంది. షీ డైలీ టాక్ టు హర్ అండ్ షీ కంప్లైంట్ అబౌట్ ఎవ్రీథింగ్, తన ఐడియాస్ ఇవ్వడం. సో జనరలీ వాట్ హ్యాపెన్స్, మాకు కూడా చాలా కేసెస్ ఇట్లా వస్తాయి. బట్ జనరలీ అమ్మాయిలు అమ్మలకి ఫోన్ చేసి చెప్పినప్పుడు దే జస్ట్ వాంట్ టు వెంట్. ఇట్స్ నాట్కి వాళ్ళు నిజంగా సాడ్ ఉన్నారు, అన్హ్యాపీ ఉన్నారు. బట్ సమ్టైమ్స్ వాళ్ళు చెప్పే విధానంలో when they share too much information ఏమవుతుందంటే ఫ్యామిలీస్ కన్సర్న్డ్ అయిపోయి వాళ్ళకి ఒక నెగిటివ్ అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. తర్వాత పిల్లలు హ్యాపీ ఉన్న పేరెంట్స్ ఇంటర్ఫిరెన్స్ ఇంకా పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ పేరెంట్స్ అయినా పిల్లలైనా when you're sharing this information slightly careful ఉండాలి ఎట్లా అది వెళ్తుందో, రైట్. అండ్ ఆల్సో టు బీ మోర్ ఫ్లెక్సిబుల్, ద విల్లింగ్నెస్ టు కాంప్రమైజ్, రైట్. నేను ఇట్లాగే ఉంటాను, రిజిడ్గా ఉంటాను, మై వే ఆర్ ద హైవే, ఈ యాటిట్యూడ్ ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ for any reconciliation. And recently ఇప్పుడు మనం చూసుకుంటే, and one more thing, we're talking about girls, but on the other side, boys, when we talk about abbail also, most of the times that the cases that I see are always that ammailki problem, that too much mother-in-law, daughter-in-law issues that's there in every family,
రైట్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ మా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు కానీ మీ పేరెంట్స్కి నేను ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ మన సొసైటీలో, ఎస్పెషలీ రిలేటెడ్ టు ఇండియన్ సొసైటీ. అండ్ దెన్ అబ్బాయిలు కూడా మా దగ్గరకు వచ్చి చెప్తారు, మై వైఫ్ డజంట్ టాక్ టు మై మామ్, కాల్ చేయదు, ఒకసారి వీక్లో ఒకసారి కాల్ చేయమంటాను, నెలలో ఒకసారి కాల్ చేయమంటాను, దాట్ ఆల్సో షీఈస్ నాట్ రెడీ టు డూ. Right. So ఎంత మనకి, one thing we have to understand that ఎంత మనకి it's possible that కోడలు అత్తయ్యకి పడదు, but just you have to give them the respect that they deserve because మీ husband mother and vice versa. And always and also మధ్యలో నలిగిపోవటము husbands between mothers and daughter and wives. The thing is that at the end of the day each person's family they have to handle. So అబ్బాయి తన ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోవాలి, అమ్మాయి తన ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోవాలి. This has to be done properly. And next, in some cases what happening, పెళ్లి చేసుకున్నప్పుడు తనకి ఏదో మంచి ఉద్యోగం ఉంటుంది, పెళ్ళయ్యాక ఉద్యోగం పోయో ఏదో హీల్ బికమ్ కొంచెం అట్లా అప్పులు పాలవడం ఏదో అవుతూ ఉంటుంది. వెన్ హీ ఈజ్ వెల్ సెటిల్డ్ వీళ్ళు వాళ్ళతో ఉంటారు, సడన్గా అతను ఫైనాన్షియల్ స్టేటస్ పోయినప్పుడు దే వోంట్ ఎంకరేజ్, బట్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా But that depends again, we have to talk about basic gender roles. Okay, arranged marriage lo, it's an arranged marriage, it's a contract, right? పెళ్ళి చేసుకున్నప్పుడు జాబ్ ఉంది కాబట్టి వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. సిమిలర్లీ అబ్బాయి కూడా అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు? ఇఫ్ యూ టాక్ అబౌట్ ట్రెడిషనల్ జెండర్ రోల్స్, not dowry, the traditional gender role is that the wife will take care of the family. Okay. Right? So she's supposed to do that. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిని వదిలేస్తారు బికాజ్ వాళ్ళు ఇంట్లో పనులు సరిగ్గా చేయట్లేదని. ద బేసిక్ దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ హస్బెండ్. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా ఇల్లు హ్యాండిల్ చేయటం రావాలి. ఇఫ్ షీస్ అండ్ నౌ డేస్ అన్ఫార్చునేట్లీ ఎట్లా ట్రెండ్ పెరిగిందంటే, బికాజ్ నౌ ఉమెన్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ హోమ్ ఆల్సో అండ్ వాళ్ళు బయట పనులు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు డబుల్ రెస్పాన్సిబిలిటీ. ముందైతే ఒకటి ఇల్లు పని చేసేవారు, ఇప్పుడు ఇల్లు కూడా చేయాలి, బయట కూడా చేయాలి. సో ఉమెన్ ఆర్ ఆల్సో బీయింగ్ వాళ్ళకి చాలా అండర్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్, రైట్? దే హ్యావ్ టు మేనేజ్ ఇట్ ఆల్, రైట్? ఒక కామన్ ఫ్రేజ్ ఉంటుంది, काम करती है तो क्या हुआ, घर तो संभालना ही पड़ेगा అని హిందీలో, రైట్? సో దిస్ యాటిట్యూడ్ మదర్ ఇన్ లా సైడ్ ఉంటుంది, హస్బెండ్ సైడ్ ఉంటుంది. సో బోత్ సైడ్స్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద ఉమెన్ లీవింగ్ ఇఫ్ వీ థింక్ అబౌట్ ఇట్ ఇన్ అ ట్రాన్సాక్షనల్ వే. మ్యారేజ్ ఇస్ అరేంజ్ మ్యారేజ్లో ఆబ్వియస్లీ దే హవ్ కమ్ ఫర్ దట్ పర్పస్. And mostly if the person is job పోయి hard timesలో ఉంటే వెళ్ళిపోవటం వేరే, but the doing nothing to change that, right? Job interviewస్కి వెళ్ళకపోవటం, ఇంకా మేనేజ్ చేయకపోవటం, అసలు ఇనిషియేట్ చేయకపోవటం, యాక్షన్ తీసుకోకపోవటం, దెన్ ఇట్ ఈస్ అ కాజ్ ఫర్ కన్సర్న్. సో అండ్ ఇకపోతే సెలబ్రిటీస్ విషయానికి వస్తే, రీసెంట్లీ మన నిహారిక ఇష్యూ ముందుకి ఏం జరిగిందంటే, విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ అండ్ శ్రీజ వీళ్ళు సపరేట్ ఉంటున్నారు బేసిక్లీ. అయితే ఇతను నా డాటర్ కోసం ఐ మిస్సింగ్ హర్ అని చెప్పి చాలా పోస్టులు పెడితే ఎమోషన్ అవుతున్నారు. సపరేట్ అయిన తర్వాత పిల్లలు అమ్మ దగ్గర ఉంటున్నారు అకార్డింగ్ టు కోర్ట్. సో తండ్రులు ఆ పిల్లల కోసం చాలా మదన పడుతున్నారు, అంటే వాళ్ళకి పంపించట్లా. సో వీళ్ళకి టైంకి ఏమన్నా సూసైడల్ టెండెన్సీస్ వచ్చి ఇంకేంటి అని చెప్పేసి ఇట్లా కూడా అయిపోయి అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవరంటే సుప్రియ ఆళ్ళగడ్డ వాళ్ళ హస్బెండ్. సో ఇట్లా కొంతమంది అవుతున్నాయి. ఈ కేసెస్ ఎట్లా ఉంటాయి? అగైన్ చిల్డ్రన్, ఒక రిలేషన్షిప్లో చిల్డ్రన్ వచ్చేసినాక డెఫినెట్లీ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. బికాజ్ ద చైల్డ్స్ హెల్త్, మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. Generally the court is a bit biased towards females, mothers వైపు ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ యూ నో లీగల్ ఇష్యూస్ కూడా, లీగల్ ప్రొసీజర్ కూడా చాలా ఇయర్స్ నడుస్తుంది. సో ఆ టైంలో వెయిట్ చేయటం బేసిక్. సో ఇదంతా హాస్టైల్ అయిపోయినప్పుడు సిచ్యువేషన్ అవుతుంది జనరల్గా. ఇఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ అబ్సల్యూట్లీ అగేన్స్ట్ ఈచ్ అదర్, మేము ఆ విజిటేషన్ రైట్స్ ఇవ్వము అని, రైట్? దే ఫీల్ దర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అబ్యూస్ ఆర్ నెగ్లెక్ట్, ఇట్లాంటివి ఉన్నప్పుడు జనరలీ దే రిఫ్యూజ్ టు లెట్ ద చిల్డ్రన్ మీట్ ద ఫాదర్స్ ఆర్ వైస్ వర్సా. బట్ వీ డూ సీ కేసెస్ ఆఫ్ ఫాదర్స్ బీయింగ్ సోల్ కస్టడీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు.
Again, it depends on the relationship and the healthy, right? Nowadays, co-parenting ki importance and other parents, more and more we will see divorces in the future also. So both co-parenting cheyatam, even though the divorce relationship break అయిపోయినా family will continue. So family must continue for the child's sake, for their health sake. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మనం చూసాం. సమ్ టైమ్స్ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తాడు. అంటే ఇల్లరికం ఉండడం అనుకోవచ్చు, లేకపోతే దే విల్ అగ్రీ లైక్ దట్, మా అమ్మాయిని మా ఇంట్లోనే ఉండండి, వీఆర్ గివింగ్ యూ బిగ్ హౌస్ అండ్ సమ్ టైమ్. ఇంకొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళ హౌస్లో పై పోర్షన్ని అబ్బాయికి కట్టంలా ఇచ్చేస్తారు. ఇండైరెక్ట్గా ఏంటంటే అబ్బాయి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్లోకే వస్తాడు కదా, ఇట్లాంటివి ఉంటాయి. సో వాళ్ళతో ఉన్నప్పుడు ఇతనిలో ఏమైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి అలా కూడా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. ఉంటాయండి. మిస్ మ్యాచ్, మ్యారేజ్, ఐ మీన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ డిస్పారిటీ కూడా ఒక కామన్ ఇష్యూ ఫర్ కపుల్స్ విడిపోవటం, రైట్? బట్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు వాట్ ఐ సెడ్ ఎర్లియర్. ఒక పర్సన్ ఇన్సెక్యూరిటీ, ఆ లోన్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఎక్కువ మన లైఫ్లో ఏ ఇష్యూ అయినా ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మనకి లోపల వచ్చే థాట్స్, ద ఇన్సెక్యూరిటీస్ దట్ వీ హ్యావ్, అదంతా మనం వేరే వరల్డ్ మీద ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ దట్ ది ఆపోజిట్ పర్సన్ మనని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, right? Like that example I gave you also. So we spoke about how one girl may think that husband is disrespecting her or doesn't love her. Unko lady ki automatic ga thought ravachu ki my husband is cheating on me, affair undi aa moment lo when he's not picking her up. Unko lady ki ravachu ki you know, he's in an accident, right? Something edo aipoyindi. Another girl may say he's just busy, right? He's just late, maybe traffic undi. So depending on the thoughts that they get, dan valla reactions vary aipotayi. The one who thinks he's cheating may be furious. Inka the one who thinks ki na ginchi love jayru ane person nirashalo, right? And then the person who thinks he's in an accident is worried. Exactly. So what no matter what the situation, mana mind lo వచ్చే thoughts వల్ల మన mood పాడవుతుంది. So in similar case, అమ్మాయి, if there is a disparity between the families, అబ్బాయి and అమ్మాయికి ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి తక్కువ ఉంటే, ఇన్సెక్యూరిటీ లోపల నుంచి ఉంటే, then that is why ఈ ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. So at the end of the day, each person must work on themselves, realize, introspect and understand all ఎట్లాంటి person, right? Rather than focusing always వేరే person responsibility తీసుకునే ముందు, we have to introspect and see within ourselves also. సో ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం, అసలు వాళ్ళు కలిసి ఉండాలి, అసలు విడిపోకూడదు అంటే ఏం చేయాలి బేసిక్లీ? So it depends on mentality, but అయినప్పటికీ కూడా mentality, the willingness to try ఉన్నప్పుడు they must go for therapy, right? This is what we advise every single patient. In fact, therapy is good for everybody. As a person, no human is perfect. మనందరిలో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి, and there's always something to improve on. But as a family, ఒక పార్ట్నర్ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నప్పుడు థెరపీకి వెళ్ళి the willingness to work it out is what we advise. But many people are unwilling to do that even, రైట్? ఆ థెరపీలో మీరు పర్ఫెక్ట్గా మాకు 100% గ్యారంటీ ఇస్తారా? అట్లా ఉంది. మళ్ళీ ఏంటంటే అతన్ని చేయండి, అతనే ప్రాబ్లమ్, నేను కాదు ప్రాబ్లమ్, ఐఎమ్ ఆల్ రైట్. This is very, very common. Even he also said the same thing. Yeah, and it's complicated by the fact that many of them may be depressed. వాళ్ళకి మెంటల్ ఇల్నెసెస్ ఉన్నాయి, బాధ, నిరాశ, యాంగ్జైటీ, పర్సనాలిటీ డిసార్డర్స్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇట్లాంటి పీపుల్లో. సో ఆల్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఆల్సో కాంప్లికేట్ ద మ్యాటర్. అన్లెస్ వీ ట్రీట్ ద అండర్లయింగ్ డిసార్డర్, వాళ్ళు ఆబ్వియస్లీ ఒక పర్సన్ హూస్ డిప్రెస్డ్, హూ ఫీల్స్ లో, ఏడుపు వస్తుంది, నెగిటివ్ థాట్స్, నేను దేనికి పనికిరాను, లేకపోతే యాంగర్, ఇరిటబిలిటీ, దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ లక్షణాలు, డిప్రెషన్కి లక్షణాలు. సో అట్లాంటి కేసులో థెరపీకి వెళ్ళి ట్రై టు డూ సంథింగ్ పాజిటివ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏ స్టేజ్లో వాళ్ళు రావాలి థెరపీకి? సో జనరలీ లైక్ వి సెడ్, ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ అయిపోతుంది, అండ్ దాట్ ఈస్ ద వార్నింగ్ బెల్స్ అప్పుడే రింగ్ అవ్వాలి. అది ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకా పెరుగుతా పోతే అది ఒక రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో జనరలీ ఇనిషియలీనే ఆ కమ్యూనికేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడే మనం స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా, అంటే పీపుల్ దేర్ ఎట్లా ఉంటే డిస్టర్బ్ మైండ్ వచ్చినప్పుడు దే స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. అంటే నేను ఆలోచించేది కరెక్టేనా, అతను నిజంగా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అంటే దే విల్ ఇన్వెస్టిగేట్, అతని ఫాలో అవడం ఇంకేదో. కానీ థెరపీకి రారు. లేదు ఇంకోటి దాంట్లో యాక్సిడెంట్ అయిందేమో అనుకుంటే
దే వెనక్కి వెళ్ళి వాళ్ళు ఇంకేదో కంగారు పడాలనుకుంటారు, బట్ థెరపీకి రారు. అంటే వాళ్ళ మైండ్ ఇంకొకలాగా ఆలోచించినప్పుడు దే ఆర్ నాట్ కమింగ్ టు థెరపీ. దాని ఇన్వెస్టిగేషన్ చేసుకునే మూడ్లో డెవలప్మెంట్ కోసం వెళ్తున్నారు. So sometimes the problem is that both partners have to be willing. ఒక పర్సన్ అంటారు, ది అదర్స్ సే మనం ఓన్గా సార్ట్ చేద్దామని, బట్ ఇన్ ఆనెస్టీ ఓన్గా సార్ట్ చేయరు. ఆఫెన్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్లాంటి కపుల్స్ ఒకటే ఫైట్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ నెవర్ అబౌట్ ఎ న్యూ థింగ్. సో మేబీ 1-2 months బాగానే ఉంటారు, మళ్ళీ ద ఫైట్ హ్యాపెన్స్ అగైన్ అండ్ దెన్ అగైన్ 2 months బాగానే మళ్ళీ ఫైట్. సో బాగున్నప్పుడు ఎవరు డాక్టర్ దగ్గరికి వద్దాం అనుకోరు, right? But therapy ante it's a long term process, right? It requires time, effort. Our time, effort to fast paced world lo evarki ivvalani ledu. They're busy with household work, busy with office work. All their timings match ayi oddam ante it requires a lot of effort. Adi ikkada వచ్చే issue. అలాంటి వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు బేసిక్లీ థెరపీ? So medicines, so in psychiatry we have two kinds of treatment. One is medication and one is psychotherapy. So medication lo general ga మనం మందులు ఇస్తాము. దట్ డిపెండ్స్ ఇఫ్ దే రిక్వైర్ ఇట్. వాళ్ళకి చిరాకు, కోపం, బాధ, నిరాశ ఇవన్నీ బాగా పెరిగినప్పుడు నోబడీ కెన్. సో దీస్ ఆర్ లక్షణాలు, డిప్రెషన్కే లక్షణాలు. సో డిప్రెషన్ తగ్గిపోయినప్పుడు ఈ లక్షణాలు కూడా తగ్గిపోతాయి. సో ఆఫెన్ టైమ్స్ దిస్ ఆల్సో హెల్ప్స్ ద కపుల్. బట్ అగైన్ లైక్ యూ పాయింటెడ్ అవుట్, సమ్ టైమ్స్ వన్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు సైకాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ దెన్ కపుల్స్ ఆర్ ఆల్సో వరీడ్ ఫ్యూచర్లో డివోర్స్కి వెళ్తే ఐ విల్ బి లేబుల్డ్ యాజ్ అ సైకాట్రిక్ పేషెంట్ అండ్ నాకు కోర్టులో ఏమైనా ప్రాబ్లం వస్తుందా. సో ఇట్లా ఇంత ఫార్ ఫెచ్డ్గా అలా ఆలోచిస్తారు. సో 100% వాళ్ళు రెడీ ఉండరు. ఇద్దరికి ఇస్తే మేము తీసుకుంటాం, ఒక్కరికే మందు ఇస్తే మేము తీసుకోము. ఇట్లాంటి కేసెస్ కూడా మేము చూస్తాం. But again, more and more, on the positive side, more and more awareness పెరుగుతుంది. Psychiatric issues is just as normal as having a fever అని కూడా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. And so we are seeing a lot of people coming for treatment also. And at the end of the day, let's say husband is not coming, right? Husband రారు. Let's say husband drinks alcohol, తాగుతున్నారు, గోల్ చేస్తున్నారు. అమ్మాయి status is not such that she can leave him. Does that mean తను ఎప్పుడు డిప్రెస్డ్గానే ఉండాలి? సో నా చేతుల్లో ఉండదు. ఐ కెన్ నాట్ గో హోమ్. ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ మనం మార్చలేం. బట్ వీ కెన్ హెల్ప్ ద లేడీ, రైట్? వీ కెన్ హెల్ప్ హర్ తన డిప్రెషన్ తగ్గించవచ్చు. నాట్ నెసెసరీ దట్ సిచ్యువేషన్ వల్ల తనకు అట్లా ఉండాల్సింది. సో వీ ఫోకస్ ఆన్ ద పర్సన్ హూ కమ్స్ టు అస్, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. మేడం ఇంకొకటి, వై దీస్ పీపుల్ ఆర్ నాట్ కాంప్రమైజింగ్? అంటే వాళ్ళకి ఇండిపెండెంట్నెస్ ఎక్కువైపోయి ఇండివిజువల్గా ఉండాలి అని అనుకొని, అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, బట్ దాంట్లో ఎందుకు వీళ్ళు ఇలా కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు? వై షుడ్ ఐ అని. సో దిస్ అగైన్ మనము అర్బన్ సిటీస్లో చూస్తున్నాము. ఒకప్పుడు అయితే దట్స్ వై చాలామంది అంటారు మన డివోర్స్ రేట్ ఈవెన్ దో లోయెస్ట్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ స్టిల్ నాట్ యాక్యురేట్, రైట్? బికాజ్ పాతకాలంలో బికాజ్ నో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, దే వర్ డిపెండెంట్ ఆన్ ద హస్బెండ్స్. ఇప్పుడు అమ్మాయిలు ఓన్ జాబ్స్, వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళు ఓన్ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్ టు కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్, రైట్? వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్ నేను ఉండను, రైట్? వై డూ ఐ హ్యావ్ టు స్టే అండ్ టాలరేట్ దిస్ అబ్యూజ్ అయినా లేకపోతే అన్అవైలబిలిటీ అయినా అని లేడీస్ ఇంకా లేడీస్ కూడా డివోర్స్లు అడుగుతున్నారు. బట్ స్టిల్ ద రేట్ ఈస్ హయ్యర్ అమంగ్ మెన్, హైయెస్ట్ మెన్లోనే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.